సంపాదించిందల్లా రేడింగ్ లో పోయినట్టు కడుపులో నాగమని కబోర్డ్లో పోయింది. లాకర్ లో దాచుకున్నట్టు కడుపులో దాచుకుంటూ ఉంటుందండి. దరిద్రుడు ధర్మాధికారి అయితే చెరువు ఎండిపోయిందంట. అందరం బ్యాడ్ లక్ కి బ్రాండ్ అంబాసిడర్స్ లా తయారయ్యాం. ఏం చేసినా కలిసి రావడం ఏదో ఒకటి ఏంటయ్యా రాజా, అందరూ మీటింగ్ పెట్టారు, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదండి, మాకు ప్రాబ్లమ్స్ ఏముంటాయి? మా కంపెనీ బిజినెస్ బాగా పెరిగిపోయింది. టార్గెట్స్ ఎలా మీట్ అవ్వాలా అని అంతే. అంతే. చిడతలు కొట్టుకునేవాడు శివమాని దగ్గర డ్రమ్స్ వాయించకూడదయ్యా. మీ గురించి మీ వ్యాపారం గురించి నాకు తెలీదా? తెలియక అడిగినవాడు తెలివి తక్కువ ఎదువా, తెలిసి అడిగినవాడు తింగరేదువా అని మా తాతగారు చెప్పారండి. వానర్ మీద సెటర్లేస్తే రెంట్ 2 ఎంతలు అవుద్దని మా మొత్తం చెప్పాడు. సార్ మీరు కాఫీ టీ ఏమైనా తాగుతారా? అదే వద్దు గాని మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను. నేను 10 రోజులు ఊరెళ్తున్నాను. వెళ్ళరండి, మాకెందుకు చెప్పడం? మీరు చెప్పండి సార్. నేను ఊళ్ళో లేను కదా అని ఫ్లాట్ లో అద్దుకున్నవాళ్ళు రెంట్ ఇవ్వకుండా వచ్చే నెలలో ఇవ్వచ్చు కదా అని లైట్ గా తీసుకుంటారని, అందుకని మీ తరఫున మేము రెంట్ వసూలు చేయాలి, అంతే కదా? దాని నోట్ల మాట బయటకు రాకుండానే మరి క్యాచ్ చేసేవాయా? నోట్లోని మాటే కాదండి, మావాడు ఏదైనా క్యాచ్ లాగేస్తాడు. మీరు నిశ్చింతగా ఊరెళ్ళరండి, మీ రెంట్ వసూలు చేసి మీకు అందజేసే బాధ్యత మాది. దీని మీద నా అకౌంట్ నెంబర్ ఉంది, అమౌంట్ నా అకౌంట్ లో ఓకేనండి. ఉంటానే, వస్తానే. హ్యాపీ జర్నీ. రాజా గారు ఖాళీగా ఉంటే కూలి పని చేసుకోవచ్చు గానీ పైసా పనికిరాని పనికిమాల పని మనకి ఎందుకండి? ఇంటి ఓనర్ కిరీటంలోని కింగులు అంటాడు. కోఆపరేట్ చేస్తే కరుణిస్తాడు, కోపం తెప్పిస్తే రెంట్ పెంచేస్తాడు. అంచేత మీరిద్దరు వెళ్ళి అందరి చేత రెంట్ అడుక్కొని రండి. మీరు రారా? బాస్ ఎవర్రా? మీరే. పరమేశ్వరరావు 10,000, వెంకట్రావు 20,000, జనార్దన్ 10,000, బిల్ల సురేఖ 10,000, కొడాలి కనకం 10,000, భార్య లేని భాస్కర్ 10,000. మొత్తం వీటితో కలిపి ₹1,00,000. అమ్మో, అగ్గి పెట్టంత స్థలంలో 5 మేడలు కట్టేసి ₹1,00,000 అద్దెలు వసూలు చేస్తున్నాడా? సురేష్ గారికి సుడిగల్లా తిరిగిందండి. సర్లే గాని ఈ డబ్బులు తీసుకెళ్లి ఓనర్ గారు అకౌంట్ లో వేసిరండి. బ్యాంక్ వెళ్ళడానికి అంత షాక్ అవుతారేంటి? సిమ్ మంది కాకపోతే 4Gలో సినిమా చూడమన్నట్ట నీలాంటోడే. ఓసారి వీడియో చూడండి. చూడండి బ్యాంక్ కాడ జనాలు. చూసారుగా, ఈ రోజుల్లో బ్యాంకులు రావడం అంటే కాశీకి కాలినడకన వెళ్ళి రావడం చాలా ఉత్తమం అండి. బ్యాంకులో డబ్బులు తీసే బదులు భూములోంచి బంగారు తీయడం చాలా ఈజీ అండి. ఏటీఎం లో డబ్బులు డ్రా చేయడం కంటే గ్రహాల చుట్టూ పొరు దండాలు పెట్టడం చాలా సులువు. ఆపండి మీ సోది. మీకు చేత కాకపోతే నేను వెళ్ళొస్తాను. ఎవరికైనా ప్రాబ్లం పోయే కాలం 2 ఒకేలా వస్తాయి, మీ ఇష్టం. ఈ పసి వయసులో బ్యాంకు వెళ్ళి వృద్ధాప్యం తెచ్చుకోమాకండి. మరి డబ్బులు నేను చేద్దాం. ఓ పని చేద్దాం, ఓనర్ రావడానికి 10 రోజులు టైం పడుతుంది కాబట్టి ఈ ₹1,00,000 రోజు వడ్డీకి ఇస్తాం. ఓనర్ రాగానే ఆ ₹1,00,000 ఆయనకిచ్చేసి వడ్డీ డబ్బులు మనం తీసుకుందాం. సలహా సమంతలా దివ్యంగా ఉంది రాజా గారు. పర్ల సొమ్ము పాము లాంటిది, పాలు పోసి పడుకోబెట్టారు. అది సరే, 1,00,000కి వడ్డీ ఎంత వస్తుంది? రోజుకి 2,000 ఇస్తారు. 2,000? పండుగ రోజుల్లో రోజంతా టీ సమోసాలు అమ్మినా నాకు అది డబ్బు రాదే. మా ఊళ్ళో వడ్డీ నెలకు 2,000 ఇస్తారు, ఇక్కడ ఒక రోజులో ఇచ్చేస్తారా? పెద్ద నోట్ల రద్దుతో జనాలు డబ్బులు లేక పిచ్చెక్కుతున్నారు. ఈ టైంలో ఎంత వడ్డీ అడిగినా ఇస్తారు. వడ్డీ సంగతి సరే, ఓనర్ రెంట్లు వచ్చాయా అని ఫోన్ చేసి అడిగితే ఏం చెప్తాం? 9 రోజులు కలెక్ట్ అవ్వలేదని చెప్దాం. 10వ రోజు ఓనర్ రాగానే ఇప్పుడే రెంట్లు వచ్చాయి అని చెప్పేద్దామండి. ఐడియా బానే ఉంది. రోజుకు 2,000 ఇచ్చే మంచి పార్టీని చూడు. మీరు ఎస్ అన్నారుగా, సునామీ లాంటి పార్టీని తీసుకొస్తా. ఈయన గొర్రెల బంగారాజు గారు, మా ఏరియా మనిషి. మా ఊర్లో ఈయన్ని గోల్డ్ మ్యాన్ అంటారు. రోజుకి లక్షల్లో లావాదేవీలు చేస్తుంటారు. అదంతా మా కేకే గడ వడ్డీ వ్యాపారం బంగారం లాంటిది. వడ్డీకి బంగారానికి సంబంధం ఏంటండి? అంటే బంగారం కొన్ని పడేసామనుకో రేటు పెరుగుతూ పోతుంది, అలాగే వడ్డీకి డబ్బులు ఇచ్చామనుకో వడ్డీ కూడా పెరుగుతూ వెళ్తుంది. అందుకే బంగారం వడ్డీ 2 కమల పిల్లలు లాంటివి, ట్విన్స్. గారు బంగారం లాంటి మాట చెప్పారు. మాట కూడా బంగారం లాంటిదేనమ్మా. ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడిని బంగారం లాంటి మనిషి అంటారు. అదే మాట తప్పుని చెత్త నా కొడుకు అంటారు. భలే చెప్పారు బంగారాజు గారు. రాజా గారు, మనం ₹1,00,000 ఇస్తున్నట్టుగా ఇంతో సంతకం చేయించాలి. ఇదిగోండి. ఈ పద్ధతి అంటే ఇలా బంగారంలా ఉండాలి. మరి ఆగండి రాజు గారు, నేనా ఇది పద్ధతి అంటే ఇదిగో
రాజా గారు ఆ ₹1,00,000 ఆయనకి ఇచ్చేయండి. బంగారాజు గారు ఒకసారి లెక్కెట్టుకోండి. బాబు ఎంత మాట అన్నావు బాబు, నమ్మకమే వ్యాపారం. 1,000 అటు ఇటు అయితే ఏమవుతుంది బాబు? బంగారాజు గారు మళ్ళీ బంగారం లాంటి మాట చెప్పారు. బంగారాజు గారు రేపటి నుంచి వడ్డీ ₹2,000 రోజు తెచ్చివ్వండి. అలానేసేవాడు బాబు. ఓ మీరు ఈ వ్యాపారాన్ని కొత్త కదా, మీకు ఈ పద్ధతులు తెలియవనుకుంటా. నగ చేయించాలంటే ముందు బంగారం కొనాలి, అట్టగే అసలు కన్నా ముందు వడ్డీ రావాలి. ఇదిగో రేపు నీకు ఇవ్వాల్సిన ₹2,000 వడ్డీ ఈ రోజే ఇచ్చేస్తున్నా. మరి బంగారంలో చూసుకోవాలి మరి. బంగారాజు గారు రథం లేని రాముళ్ళ కనబడుతున్నారు. నన్ను అలా పొగడకండి బాబు, నాకు అస్సలు పొగడతలు నచ్చవు, నీకు తెలుసుగా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అదేంటి గోవిందరామ్ అంటున్నారు? అసలు తీర్చని వాడు, వడ్డీ రెగ్యులర్ గా కట్టేవాడు అదే ఆ వెంకటరమణుడే కదమ్మా. అందుకే నే వడ్డీకి ఇచ్చినా తీసుకున్నా ఆ వెంకటరమణున్నే వేడుకుంటా. మీరు కూడా ఆ గోవిందనామాలు మీ గుండెల్లో అచ్చడిపోయేలాగా గోవింద కొట్టండి. వెంకటరమణ గోవింద 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 గోవింద. రాజా గారు నేను మీకు ₹2,000 సంపాదించి పెట్టాను. చాలా థ్యాంక్స్. ఏంటండి కృతజ్ఞత మాటల రూపంలో చెప్పేస్తున్నారు, బిర్యానీ రూపంలో చెప్పచ్చుగా. మీ సంతోషమే నా సంతోషం, ఆ సంతోషంతోనే మన టీం అందరికి బిర్యానీ పట్టరా. భద్రం రా వెళ్దాం. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా భద్రం కేకేలు బిర్యానీ తెస్తామని వెళ్ళారు, ఇంకా రాలేదేంటి? ఎల్లి గంట అయ్యింది, కడుపులో కరెంట్ రైలు పరిగెడుతున్నాయి. ఏ చోట రాని 1000 నోటుని నేనే రా. అంతే. ఏంట్రా బిర్యానీ, మీరు మెచ్చిన బిర్యానీ. 2,000 ఇస్తే 2 బిర్యానీలు చేతిలో పెట్టి 200 ఇచ్చారేంట్రా? మిగతా డబ్బులు ఏం చేశారు? డబ్బు లేవని ఎంత అమాయకంగా అడుగుతున్నారు సార్. చిల్లర తేవడం ఎంత కష్టమో మీకు తెలుసా సార్? తప్పతాకి డబ్బులు తగలేసి చిల్లర కబుర్లు చెప్తారా? చిల్లర నాయాలని తప్ప సాగలేదు, తప్పక సాగాం. ఏమన్నావు? చిల్లర నాయాలా? అసలు చిల్లర అంటే ఏంటో తెలుసా మీకు? ఒకప్పుడు 100 ఇచ్చి చిల్లరిమ్మంటే దేవుళ్ళే చూసే జనం, ఇప్పుడు 2,000 నోటిచ్చి చిల్లరిమ్మంటే దరిద్రంగా చూస్తున్నారు సార్. చిల్లరిమ్మంటే చూకొడుతున్నారు సార్. మన కంట్రీలో కరప్షన్ లేకుండా చేయొచ్చు, చందమామతో చిడుగులాడచ్చు, ప్రేమిలకు ఇంగ్లీష్ నేర్పించవచ్చు, ఐశ్వర్యకి జ్ఞానం నేర్పించవచ్చు. కానీ 2,000 నోటుకు మాత్రం చిల్లర దొరకడం కష్టం సార్. ఒకప్పుడు చిల్లరదవా అనేవాళ్ళు, వాళ్ళే ఇప్పుడు చిల్లర దేవుళ్ళు అయ్యారు సార్. కాయిన్స్ అడుక్కునే వాళ్ళ దగ్గర చిల్లర కొనుక్కుంటున్నారు సార్ జనాలు. సైనికుల్లో క్షమించి 2,000కి చిల్లర తీసుకొస్తే మమ్మల్ని చిల్లర ఎదవా అంటున్నారా సార్? చిల్లర లేక 2,000 నోటు వదులుకోలేక ఇద్దరం 2 రౌండ్లు బ్రాందీ తాగి మీకు 200 పట్టుకొచ్చు సార్. మేము గుడి లేని దేవుళ్ళ అంటాం, మమ్మల్ని చిల్లరెదవా అంటారా సార్? మా నరనరాలు చిల్లర కోసం లాగుతున్నాయి సార్. అలాంటి మమ్మల్ని తాగొచ్చావా అని అంటున్నారా సార్? ఈ అవమానం భరించడం మామూలు కాదు. అయితే ఏం చేస్తారా? తప్పక తాగినందుకు పడిపోతాం. బస్సులో మీ నిందలు మర్చిపోతా. వల్ల 2,000 బొక్క చిల్లరా. మళ్ళీ చేస్తాను. ఈ బంగారాజు గారు ఫోన్ ఎత్తట్లేదేంటి? కొంపదీసి మన డబ్బు గోవింద్ కొట్టేసాడేమోనండి. సరిగా మాట్లాడు, నువ్వు ఆఫీసర్ నువ్వు మాట్లాడు. రాజా గారు చిరాగ్గా ఉన్నారు. చిరాక్ కాదురా, సిర్రెత్తిపోతుంది.
ఆ బంగారాజు గారు 3 రోజుల నుండి వడ్డీ ఇవ్వలేదు. ఇప్పుడు కాల్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లేదు. అంటే మన డబ్బులు ఉండిలో వేసినట్టు గారు అసలు ఏం మాట్లాడుతున్నారు? బంగారాజు బంగారం కన్నా స్వచ్ఛమైనాడండి. అతనికి ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోవు. ఎక్కడికి పోవరా? కానీ వడ్డీ ఇవ్వట్లేదు కదా. మరి ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? రాజా గారు మీరు కూల్, నేను ఫోన్ చేస్తానుగా. సరే చెయ్యి. హలో 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 బంగారాజు గారు ఎక్కడున్నారు? ఆ? లుంగీ కట్టుకుని పబ్బులో డిస్కో డాన్స్ చేస్తున్నారా? నేను ఎక్కడుంటే నీకెందుకురా? అయ్యో ఇక్కడ మీ గురించి మా వాళ్ళు చాలా బ్యాడ్ గా అనుకుంటున్నారు బంగారాజు గారు. బ్యాడ్గానా? ఏమనుకుంటున్నారు? మీరేదో మా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారని, మీరేదో మాకు బోడిగుడ్లు కొట్టేశారని ఇక్కడ ఏదేదో అనుకుంటున్నారు సార్. నాకు ఇక్కడ చాలా అవమానంగా ఉందండి. అనుకున్నారా? నిజం బంగారం లాంటిది, చిన్నదైనా చాలా విలువైంది. అంటే ఏంటి బంగారాజు గారు? ఏరా నీకు ఇంకా అర్థం కాలేదరా? పిచ్చిదానిమ్మ, మీరు ఇక డబ్బుల గురించి మర్చిపోండి. రే బంగారు బాబు, నన్ను మోసం చేద్దాం అనుకుంటే నిన్ను వదలను. చేద్దాం అనుకోవటం ఏంట్రా? చేసేసాగా. లేకపోతే అప్పరంగా కొంపలో కూర్చొని రోజుకి 2000 వడ్డీ సంపాదిద్దామనే. ఏ మొదటి అనుభవం అనుకోని సర్దుకుపోండి. బాధ భరించకపోతే చచ్చిపోండి. బంగారాజు బంగారాజు చాలా తప్పది. చచ్చిపోమని అంత సింపుల్ గా చెప్పాడండి ఈ సొచ్చు. చెప్పినందుకు వాణ్ణి, ఆ బంగారు బాబుని తెచ్చినందుకు వీణి కుమ్మేయాలి. రే, ఆ బంగారు బాబు ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకెళ్ళు. వేసేన ఆలోచన పదని బయలుదేరదాం. ఏ డబ్బుల కోసం అసలు చంపేస్తారా? చంపేయాలిరా నిన్ను అసలు. కొడుతున్నారేంటి? అబ్బా, చంపేస్తారా? నమస్కారం 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 నమస్కారం. మీరేంటి అప్పుడు వచ్చారు? మా అమ్మమ్మ పోయేలా ఉందంటే వెళ్ళాను, కానీ ఆవిడ పోలేదు. ఎందుకు? నోట్లు రద్దు వల్ల. కర్మకాండ కరెక్ట్ గా చేస్తారో లేదో అని పరలోక ప్రయాణం రద్దు చేసుకుంది. అందుకే వచ్చేసారు. రాజా గారు పాపం సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా ఉందో. ఇప్పుడు మన సీన్ ఇంకా సీరియస్ అవుతుంది. అవును, అందరి దగ్గర రెంట్లు వసూలు చేశారంట కదా, నా అకౌంట్ లో వేసారా? డబ్బు చేతి కదా వెంటనే అకౌంట్ లో వేస్తాం. మరి బ్యాంక్ నుంచి మెసేజ్ రాలేదేంటి? బ్యాంకు నుండి ఎవడు బయటికి రానప్పుడు మీకు మెసేజ్ ఎలా? అదెలా? అది అమౌంట్ మీ అకౌంట్ లో వేయడం కుదరక మా అకౌంట్ లో వేసేసుకున్నాం. ఎందుకు కుదరలేదు? ఎందుకు కుదరలేదంటే అసలు ఎందుకు కుదురుతుందండి? 1,00,000 రూపాయలు మీ అకౌంట్ లో వేయకూడదట, అందుకే. మరి నీ అకౌంట్ ఎలా వేసుకున్నావు? నేనే వెళ్ళానుగా, అందుకే వేసుకున్నా. సరే, నా డబ్బు డ్రా చేసి తీసుకురా. మీకు చెక్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి తెచ్చుకోండి. రాజా గారు అది ఎలా కుదురుతుందండి? ఎందుకు కుదరదు? ఎవరి అకౌంట్ లో డబ్బులు వాళ్ళే తెచ్చుకోవాలి. మరి రాజా చెక్ ఇస్తాను కదా. రాజా గారు మీరు ఆగండి. ఒకరి ఇచ్చిన చెక్కు ఇంకొకరి అకౌంట్ లో వేయడానికి వీల్లేదు. అదే రూలు. నగదు నియంత్రణ చట్ట ప్రకారం బ్యాంక్ వాళ్ళకి చెక్కులు డీడీలు ఇవ్వకూడదు. అయితే మీరే వెళ్ళి డ్రా చేసుకురండి. సరే, మేము వచ్చే వరకు మీరు ఇక్కడే వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. ఆ వెంటనే తీసుకొచ్చేస్తాం కదా. నాకు మాత్రం ఏం తెలుసు? అదేం లేదు సార్, మీరు ఇక్కడే ఉండండి. మీరు ఇప్పుడే చెక్ తీసుకొచ్చేస్తాను. తీసుకో, చెక్ మీద సంతకం పెట్టు. వెళ్ళి. ఆ ఓచి రా, ఆ ఓచి మీద సంతకం పెట్టు. తీసుకోండి. లేని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారా? కేకే అంటే కన్నింగ్ నేచర్ కి కేర్ ఆఫ్ అడ్రస్. నాతో బయటికి రండి, మిమ్మల్ని ప్రాబ్లం నుంచి బయటపడేస్తా. అయ్యా డబ్బు తీసుకొచ్చారా? నువ్వు మనిషివా మెట్రో రైల్ పిల్లలు? కుక్కలు చింపేసిన ఇస్తర్లా తయారై మేము వస్తే ఏం జరిగిందని అడగకుండా డబ్బులు ఎక్కడని అడుగుతావా? అసలు నీకు మనస్సాక్షి లేదా? బయట ఏం జరుగుతుందో తెలీదా? సరే సరే, ఇంతకీ ఏం జరిగింది? 9 జరిగింది సార్.
డబ్బుల కోసం బ్యాంక్ దగ్గర నిల్చుంటే మమ్మల్ని కుమ్మి కుమ్మి వదిలేశారు. లైన్ లో నుంచుంటే ఎందుకు ఉన్నారు? అమ్మో అది లైన్ కాదు, నరకానికి టికెట్. సురేష్ గారి డబ్బు తొందరగా తెచ్చేద్దామని లైన్ లో నించున్నాం. ముందున్నాడు 3 రోజుల నుంచి, నా వెనకున్నాడేమో 7 రోజుల నుంచి లైన్ లో ఉన్నాడంట. ముందున్నాడు శోభనం కోసం, వాడి పిల్లానికి మల్లెపూలు తీసుకెళ్ళడానికి ఉన్నాడట. మరి శోభనానికి వెళ్ళలేదా? ఆడు లైన్ లో నిలబడి ముహూర్తం మర్చిపోయాడంట. వాడి భార్య వాడు రాలేదని ఫీల్ అయ్యి పుట్టింటికి వెళ్ళిపోయిందట. అది తెలియక లైన్ లో దూరం. ఆడి ఫ్రస్ట్రేషన్ సీరియల్ కష్టాల కన్నా బ్యాంక్ లైన్ లో కష్టాలు చాలా నికృష్టమండి. బ్యాంకులోకి వెళ్ళాలనుకున్నాడు, బార్డర్ లో యుద్ధానికి వెళ్తున్నట్టు నుదుటిని కుంకుమ పొట్టు చేతిలో పెట్టే పట్టుకుని వచ్చేస్తున్నాడు. బ్యాంక్ ముందు డబ్బులు లైన్ లో ఉండట్లేదు, వైకుంఠ రథాలు 108 వెహికల్ ఉంటున్నాయి. అచ్చో 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 ఎంత అన్యాయం అండి. పచ్చరోడ్ కోసం లైన్ లో నిల్చుంటే పుచ్చలు బాగుపడుతున్నారా? అవును భద్రం, ఇంట్లో ఆడాళ్ళు మగాళ్ళని యుద్ధానికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు కానీ బ్యాంకు పంపించడానికి భయపడిపోతున్నారు. మొగుళ్ళు బ్యాంక్ లైన్ లో నిలబడితే ఆడాళ్ళు తాలిబొట్లు పట్టుకొని గుళ్ళలో నిలబడుతున్నారు. నా కోసం ఇంత రిస్క్ చేశారు. ఆ డబ్బుల కన్నా మీ ప్రాణాలు ముఖ్యం. ఏదో డబ్బు ఈ రోజు కాకపోతే రేపు తేవచ్చు. రేపు మాత్రం డబ్బు తెచ్చివ్వండి, మర్చిపోవద్దే. అలాగేనండి, మీరు వెళ్ళండి. వెళ్ళండి. ఈ వాడికి తప్పించుకున్నాం. రాజా 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 ఏమ్మా, రాజా ఎక్కడమ్మా? నా డబ్బు తెచ్చాడా? కొత్త నోట్లు మా కప్పులో చిచ్చి పెట్టారా దేవుడా దేవుడా. చేతికి నోట్లు వచ్చేలాగా చేతికి చేరిపోయేలా ఉన్నారు దేవుడా. బ్యాంకు కష్టాలు తీరేలోగా ఇండియాలో మగాళ్ళు మిగిలేలా లేరు దేవుడా దేవుడా. పండమ్మా, ఏడు పాపి, ఏం జరిగిందో చెప్పండి. చెప్పడానికి డైలాగ్ రావడం లేదు, మీరే వచ్చి చూడండి సురేష్ గారు. మోసం చేశాం కదా. సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు. రండి సురేష్ గారు, చూడండి సార్. ఇదేంటి ఇలా అయిపోయారు? ఏం జరిగింది? ఘోరం జరిగిపోయింది సార్. క్యాష్ కోసం వెళ్తే వీళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టి పార్సల్ చేసి పంపించారు. ఎందుకు కొట్టారు? ఎవరు కొట్టారు? డే టైమ్ లో బ్యాంకు నుండి డబ్బులు తేలేకపోతున్నామని రాత్రి ఏటీఎం కి వెళ్లారు. సెక్యూరిటీ గార్డు దొంగలు అనుకుని బాగా కొమ్మి మరి వదిలేశాడు. డబ్బులు డ్రా చేయడానికి వెళ్తే ఎందుకు కొడతారమ్మా? కార్డుతో డ్రా చేస్తే 4000 వస్తున్నాయని మిషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు సార్. ఇలాగా బయట వెయిటింగ్ లో ఉన్న జనం లేచారు. సెక్యూరిటీ గార్డ్ తో కలిసి మూలాధారం మట్టమైపోయేలా కుమ్మేశారు సార్. పసి ప్రాణాలని కూడా చూడకుండా జైలు పాకాన్ని కొట్టినట్టు కుమ్మేశారండి. ఎదవేడుపులు మీరును. మీరు డబ్బు ఇవ్వడానికి ఏడిస్తే నేను డబ్బు ఇచ్చే వాళ్ళకి నేనెంత ఏడవాలి? వాళ్ళు నా గొంతు మీద కత్తి పెట్టి వెనకాల గుణపం పెట్టి పొడుస్తున్నారు. కంఠం మీద కత్తుండగా వెనకాల గుణపం ఎందుకండి? వాళ్ళని నీ దగ్గర పంపిస్తాను, వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకో. ఇదిగో అమ్మా, మీరు డ్రామాలు ఆడతారో డేరింగే చేస్తారో నాకు తెలీదు. రేపు పొద్దున కల్లా నా డబ్బు నాకు కావాలి. దీనికన్నా 100 ఐస్లా ఇదేంట్రా బాబు? రాజగారి తీర కొంచెం ఓనర్ 2 సార్లు వచ్చేళ్ళాడు. బతుకం వచ్చిన వాళ్ళ ముఖం చిరాక పెట్టి వెళ్ళాడండి. ఇంకో 5 నిమిషాల్లో మళ్ళీ వస్తాడు. ఏం సమాధానం చెప్తారో చెప్పు. ఈసారి డబ్బుతో సమాధానం చెప్తా. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చినది? బంగారు బాబు దొరికేసినాడా? లేదు, ఇవి ఒరిజినల్ నోట్లు కావు, 2000 రూపాయల నోట్లు జిరాక్స్ కాపీ. డబ్బు తెచ్చారా? ఇదిగోండి సార్ మీ 1,00,000 రూపాయలు. అవును, మీ దెబ్బలేమైనాయి? మీకు ఇప్పుడు దెబ్బలు కావాలా డబ్బులు కావాలా? డబ్బే కావాలి, తీసుకోండి, తీసుకోండి. ఇదేంటయ్యా
జిరాక్స్ కాపీ లాగా ఉన్నాయి. కనిపెట్టేశారు సార్. ఇదే ప్రశ్న మేము బ్యాంక్ వాళ్ళని అడిగాం. ఏమన్నారు? అవి దొంగ నోట్లు కాదు, జిరాక్స్ నోట్లు అంటే జిరాక్స్ నోట్లలో ఉన్న ఒరిజినల్ నోట్లే అన్నారు. మేము కాదని వాళ్ళతో వాదించాం. మరి వాళ్ళు ఏమన్నారు? మీకు నమ్మకం లేకపోతే నోట్లు ముద్రించిన చోటుకెళ్ళి వాళ్ళని కనుక్కోమన్నారు. అదెక్కడ కదా, ఇలాగే పబ్లిక్ కూడా చాలా మంది ఇవి జిరాక్స్ అని డౌట్ పడుతున్నారు. కానీ ఏం చేస్తాం, ఏం పీకలేం కదా. మీకు మరీ అంత అనుమానంగా ఉంటే ఈ నోట్లు మాకు ఇచ్చేయండి, మా అకౌంట్ లో వేసుకోవద్దులే. వద్దులే. మళ్ళీ బ్యాంక్ లో డిపాజిట్ చేసి నేను డ్రా చేయాలంటే నేను చాలా తిప్పలు పడాలి. నేనే తీసిపోతాలే. 1 2 3 4 5 సక్సెస్. పిలిచాడేమో ఏటో. పదండి పదండి. ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మన్నారట? మీరిచ్చిన డబ్బు ఒరిజినల్ కాదంట. మేము అనుకున్నాం సార్ మీరు సేమ్ ఇదే డైలాగ్ చెప్పి మా దగ్గర మరో 1,00,000 లాగేస్తారని గెస్ చేసాం. మీ మాట నేను నమ్మాను కానీ నాకు డబ్బు ఇచ్చిన వాళ్ళు నమ్మట్లేదు. నన్నేం చేయమంటారు? ఎవడండి ఆ సుంఠా? అడుగు వాడే. హలో ఎస్ఐ గారు, 1,00,000 రూపాయలు దొంగ నోట్లు ఇచ్చేవాళ్ళు దొరికిపోయారు. మీరు వెంటనే వస్తే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. వీడెవడండి దుర్ముహూర్తంలో వచ్చిన వర్జంలో ఉన్నాడు? దొంగ నోట్ల కేసులో దొరికితే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది? 7 ఏళ్ళు. అయితే మన ఇద్దరం 3 పంచుకుందాం. మరి 1 సంవత్సరం ఎవరుంటారు? మనతో పాటు భద్రం వచ్చాడుగా, ఆడికే ఇచ్చేద్దాం. వచ్చాడు సార్. బంగారాజు, నమస్కారం బంగారాజు గారు. బాగున్నారా? బాగోకపోతే ఏమవుతుందిలే, కొంచెం అటు ఇటుగా ఉంటారు అంతే. రాజా గారు బంగారం లాంటి మాట చెప్పారు. వీళ్ళు నీకు తెలిసా బంగారు బాబు? అయ్యో చాలా బాగా తెలుసు. అయినా మీరెందుకు వచ్చారు ఇక్కడికి? కులం బంగారం చిన్నదిగా ఉంటది, అలాగే ఈ లోకం కూడా చాలా చిన్నదని నీకు చెప్పడానికి వచ్చాం. ఏరా బంగారాజు, మమ్మల్ని మోసం చేసి 1,00,000 రూపాయలు ఎత్తుకుపోతావా? అందుకే నీకు కూడా మోసమే జరిగింది. అయినా వీడితో వాగ్యుద్ధం ఏమిటండి? ముష్టి యుద్ధం మొదలెట్టా.